మీకా గ్రంథం. డైరెక్టర్ గారు కొంచెం డల్గుండ, డైరెక్టర్ గారు హుషారుగా డైరెక్టర్ గారు. షుగర్ 700 కూడా బాగా ఇబ్బంది లే. ఇటు నుంచి పర్లోకి వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఎప్పుడు చచ్చిపోయినా పర్లోకి వెళ్ళిపోతాం కాబట్టి టెన్షన్ పడిపోక. ఇంకా ప్రభు మనల్ని ఎప్పుడు పిలుచుకున్నా పరలోకమే. మనకి ధైర్యం ఉండండి. బతికితే దేవుని కోసం బతుకుతాం, వెళ్ళిపోతే పరలోకి వెళ్ళిపోతాం. రెండు మేలే మనకి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతున్నాను, చూడండి ఒకసారి. మీకా గ్రంథం 7వ అధ్యాయం అనగా చివరి అధ్యాయం 18-19 వాక్యాలు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగినట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలను భద్రపరిచి, మరణము వరకు లోకానికి వెలుగై ఉండునట్లుగా ప్రభు మనలందరినీ తన కృపలో స్థిరపరచును గాక. ఆమేన్. బిడ్డలారా, కొద్ది నిమిషాలు నేను ఆపేస్తా, శ్రద్ధగా వినండమ్మా. 2 మాటలు. మనం చదివినటువంటి ఈ వాక్యం బిడ్డలారా మనకి ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. మన దేవుని యొక్క సుగుణాలు ఒక్కొక్కటిగా ఆ వచనాల్లో రాయబడ్డాయి. సందర్భం మనం ఎందువల్ల అక్కడ ఆ మాటలు రాయబడ్డాయి అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసి పాపము వలన కలిగిన శిక్ష. బిడ్డరా, ఇశ్రాయేలీల్ని తన జాతిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు, దేవుని వారు. ఈ ప్రపంచమంతటిలో ఆ జాతిని దేవుడు తన కోసం కోరుకున్నాడు. కాబట్టి తన ప్రజలు ఎక్కడ తనకు దూరం అయిపోతే ప్రపంచానికి నేను ఎలా పరిచయం చేసుకోవాలి అని అనుకొని ఆయన కొన్ని కట్టుబాట్లు, నయానో భయానో వాళ్ళని తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నాడు. ఎంత ట్రై చేసినా వాళ్ళు ఉండలా. భయంతో ఒక మనిషిని, బెదురుతో ఒక మనిషిని తన దగ్గర నిలుపుకోవటం దేవుడికే. ఇక మనదేంది? చంపేస్తా, రాళ్లతో కొట్టి చంపేయండి అంటే రాళ్లతో కొట్టి చంపబడుతున్నారు. కానీ దాన్ని వదలడానికి వాళ్ళ వల్ల పాపాన్ని ఆజ్ఞలు ఇచ్చి వాళ్ళని నయానో భయానో మొత్తానికి వాళ్ళని లైన్ చేసుకున్నాడు ఆయన. అయితే రాజుల కాలం వచ్చేసరికి వాళ్ళు విపరీతంగా ఇశ్రాయేలులంతా తమ చుట్టూ ఉన్నటువంటి ఇతర దేశస్తుల అన్యుల ఆచారాలు ఆచరించి, దేవతలను పూజించి, దేవునికి ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా అన్య సంబంధమైన వాటిని తీసుకొచ్చి తమ దేశంలో పెట్టుకొని విగ్రహాలు కట్టుకొని గుడులు కట్టుకొని యెహోవా దేవుని పేరే లేకుండా చేసేసి ఈ ఉత్తర రాజ్యం అయితే పూర్తిగా విగ్రహాల రాజ్యం అయిపోయింది. ఇలా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారికి పనిష్మెంట్కి పంపించాడు. దేవుడు వారిని శిక్షకు గురి చేశాడు. దేవుడు వారి మీదకి ఉగ్రతను తీసుకొచ్చాడు. ఉత్తర దేశం పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేల్ రాజ్యం మీదకి అష్షూరు రాజును పంపించాడు. అష్షూరు నుంచి రాజు వచ్చి వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళని జయించి మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయాడు అష్షూరుకి. ఒక్కర్లేరు, ఖాళీ అయిపోయింది దేశం, ఉత్తర రాజ్యం అంతా. వాళ్ళు వెళ్ళిపోయిన 200 సంవత్సరాల దాకా దక్షిణ రాజ్యం అనగా దావీదు రాజ్యం, యోధా రాజ్యం ఉండింది. 200 సంవత్సరాల దాకా ఉండింది. వీళ్ళు కూడా ఓవర్ యాక్షన్ చేసేసరికి, వీళ్ళు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించేసరికి దేవుడు నెబుకద్నెజర్ రాజుని, బబులోను సామ్రాజ్యాన్ని వీళ్ళ మీద పంపించాడు. క్రీస్తుకు పూర్వం 585లో వీళ్ళను కూడా యుద్ధం చేసి దేవుని మందిరాన్ని కాల్చేసి, ఇల్లు పడగొట్టి యెరూషలేము నగరాన్ని కాల్చి బూడిద చేసి వీళ్ళందరిని కూడా పట్టుకెళ్ళిపోయారు. కొందరిని చంపేశారు. యవనస్తురాలని చంపారు. పిల్లల్ని బండకేసి కొట్టారు. చాలా భయంకరమైన శిక్ష ఆ రోజుల్లో వాళ్ళు అనుభవించారు ఇశ్రాయేలీలు. దావీదు సంతానాన్నేమో బబులోనికి, ఉత్తర రాజ్యంలో ఉన్న వాళ్ళనేమో అష్షూరుకు పంపించేసాడు దేవుడు. అష్షూరుకు పోయిన వాళ్ళు మరలా తిరిగి వచ్చినట్టు బైబిల్ చరిత్రలో లేదు. వాళ్ళు అలా అనజనుల్లో కలిసిపోయారు. ఇంకా వాళ్ళే ఇప్పటికీ ప్రపంచం అంతా చెదిరున్నారు.
అయినా దేవుడు వాళ్ళని మర్చిపోలేదు. వాళ్ళు మరలా ప్రభు క్షమించి కనికరించి ఇప్పుడు ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నాడు యెరూషలేముకి, ఇశ్రాయేల్ రాజ్యానికి. ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. అయితే దావీదు రాజ్యం లేదా యోధా రాజ్యంలో ఉన్నటువంటి బిడ్డలు మాత్రం, ఆ ప్రజలను మాత్రం 70 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా కోరేషు రాజు మనసును మార్చి, ఆ మాదీయ పారసిక సామ్రాజ్యంలో ఉన్నటువంటి కోరేషు రాజును ప్రభు మార్చి మళ్ళా మందిరం కట్టిమని వాళ్ళని తీసుకెళ్ళడానికి మరి దేవుడు ప్రేరేపణ చేసి పంపించాడు. అయితే ఇప్పుడు మనం చదివిన సందర్భం, వాళ్ళు బబులోను చెరలోకి వెళ్ళిపోయేసి ఇశ్రాయేలు అనుకున్నారంట ఇంకా దేవుడు మనల్ని మరిచిపోయాడు, ఆయనకి మనం చేసిన పనులకి ఇంకా ఆయన మన మీద ప్రేమ రాదు. చిన్న పనులు చేయలేం మనం భయంకరమైన కార్యాలు చేసాం, విచ్చలవిడి తత్వానికి పాల్పడ్డాం, అపవిత్ర ప్రవర్తన చేసాం, భయంకరమైన దుర్మార్గపు కార్యాల్లో పాలుపొమ్ములు పొందాం. ప్రభు అందుకే మన మీద కోపగించాడు. ఇంకా ఆయనకి మరలా మన మీద ప్రేమ కలగదు. ఇక మన జీవితాలు ఇక్కడే చచ్చిపోవాల్సిందే, మన దేశం కానీ పరాయి దేశంలో మన శవాలు ఉండాల్సిందే, మన సమాధులు ఉండాల్సిందే అని వాళ్ళు చాలా కృంగిపోయారంట. ఆ బబులోను చెరలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మనసు కృంగిపోయింది. ఇక మరలా నిరీక్షణ వాళ్ళకి లేదు. అమ్మా నా మాట అర్థమవుతున్నాయా? ఇంకా మళ్ళా వాళ్ళకి ఆశ లేదు. ఇక మా రాజ్యము, మా ఇల్లులు, మా ఊరు ఇంక మేము చూడం, ఇక్కడే చచ్చిపోతాం అని వాళ్ళు కృంగిపోయారు ఆ ప్రజలంతా. అప్పుడు అలా కృంగిపోయిన ఇశ్రాయేలీయుల మనస్సులను ధైర్యపరచడానికి దేవుడు మీకా ప్రవక్త ద్వారా మరలా ఆశీర్వచనాన్ని లేదా ధైర్యాన్ని కలుగు చేసే వాగ్దాన సందేశాన్ని ఆ దైవజనుడి ద్వారా వాళ్ళకి పంపించాడు దేవుడు. ఆ మీకా ప్రవక్త వచ్చి ఆ చెరలో కుంగిపోయిన ఇశ్రాయేలుతో ఇలా చెప్తున్నాడు, ఇశ్రాయేలులారా, మన దేవుడు మీకు ఏం చెప్పమన్నాడంటే, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును, తన స్వాస్థ్యం అంటే యెహోవా దేవుని స్వాస్థ్యము అంటే ఆస్తి. దేవుని ఆస్తి ఎవరో? ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు దేవుని ఆస్తి, వాళ్ళే ఆయన ఆస్తి, వారు ఆయన ప్రజలు. ఇక మిగిలి ఉన్నవాళ్ళు, చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు తీసేసేయండి. ఇక మిగిలి ఉన్న తన స్వాస్థ్యం అంటే అష్షూరులో కానీ బబులోన్లో కానీ మిగిలి ఉన్నటువంటి దేవుని ప్రజల్లో ఉన్నారు కదా, వాళ్ళందరి దోషమును మన దేవుడు పరిహరిస్తున్నాడు. ఆయన మనందరి దోషమును పరిహరించి మీరు చేసిన తిరుగుబాటుని క్షమిస్తున్నాడు. అలా క్షమించగలిగిన నీలాంటి దేవుడు, ఎంత మంచి మాట చూడండి, అక్కడే ఉంది, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? అంటే పాపము, శాపము, అతిక్రమాలు చేసిన వారిని, ప్రభువా నీ ప్రజలే కదా వాళ్ళు, నీ ప్రజలైనందున వాళ్ళు చేసిన పాపాలు క్షమించి వాళ్ళ దోషాలు పరిహరించి వాళ్ళని క్షమించే మంచి మనసు కలిగిన నీలాంటి దేవుడు, నీకు సమమైన దేవుడు, నీకు సరిపోయిన దేవుడు ఇంక భూలోకంలో ఎవరైనా ఉన్నారా? లేరయ్యా. నువ్వు వాళ్ళని క్షమించావు ప్రభువా, నువ్వు కనికరము చూపట యందు సంతోషించువాడివి, కాబట్టి నిరంతరము నీ కోపము నిలబడదు. ఇశ్రాయేలీయులారా, దేవుడు మా మీద కోపపడ్డాడు అని అనుకుంటారు మీరు. ఆయన కోపం మన మీద ఎక్కువ కాలం ఉండదు, నిరంతరం ఆయన మన మీద కోపం పెట్టుకోడు. ఆయన ఎవరో తెలుసా? ప్రేమించుట యందు, కనికరము చూపుట యందు సంతోషించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కనికరము చూపుట యందు సంతోషించే దేవుడు మన దేవుడు. తల్లే ఏం చూపుట యందు? తెలుగు అర్థమవుతుందా? నా తెలుగు ఉండారేడా? మైనే బోల్ క్యా కత్తితు సమజ్ గయా ముజ్కే నహి. డైరెక్టర్ గారు, నేనేం మాట్లాడా నాకే తెలియదు. ఏం చేద్దాం? నవ్వించాలంటే అప్పుడు ఏం మాట్లాడుతున్నాను నేను? మీ ముఖాలు చూస్తుంటే అసలు నాకే అర్థం కావట్లేదు, నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లా. కనికిరాజు కళ్ళు చిన్నవి కాకుండా పెద్ద చేసి నా మాట. ఇశ్రాయేలీయులు దేవుడికి మనం ప్రేమించట్లేదని కనికరించడానికి మా చాప్టర్ అయిపోయిందని కృంగిపోయారు వాళ్ళు చేసిన పాపాలను బట్టి, వాళ్ళ పితరులు చేసిన పాపాన్ని బట్టి. ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను కోపం ఉంచుట యందు కాదు, కనికరించుట యందు, దయ చూపుట యందు సంతోషించే దేవుణ్ణి. నా కోపం ఎక్కువ కాలము నిలవదు. నా ప్రజల దోషమును, మిగిలి ఉన్నటువంటి నా ప్రజల దోషమును పరిహరించి
క్షమించే దేవుణ్ణి. భక్తులు అంటాడు, ప్రభువా నీలాగా పాపములు పరిహరించి క్షమించే దేవుడు, అసలు నీకు సముడైన దేవుడు, నీకు సరిపోయిన దేవుడు, నీకు సాటి వచ్చే దేవుడు ఇంకెవడైనా ఉన్నాడా? లేడు. నీలాగా ప్రేమించేవాడు, నీలాగా పరిహరించేవాడు, నీలాగా క్షమించేవాడు ఈ భూమి మీద నీకు సాటి అయిన వాడు లేడు. ఒక పాట రాసామన్న, కొత్త పాట, అది పోయింది, మిస్ అయిపోయింది. వేల్పులలోని వంటి వారు ఎవరు యేసయ్యా. ఆ తర్వాత నుంచి పరిశుద్ధతలో మహనీయుడవు పూజ్యుడ నీవయ్యా. వేల్పులలోని వంటివాడు ఎవడు యేసయ్యా. అంటే దేవుళ్ళలో నీలాంటి దేవుడు ఎవడు ఉంటే కదా లీడ్లే. అమ్మా, మన దేవుడు తప్పులు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు, మన దారి తొలగిపోయినప్పుడంట, మన దోషములు ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే ఆయన మనల్ని పరిహరించి, మనల్ని క్షమించి, మనల్ని కనికరించి, మనల్ని దగ్గర తీసుకునే ఆ ప్రేమగల దేవుడు. కాబట్టి ఆయన లాంటి దేవుడు, ఆయనకి సరిపోయిన దేవుడు ఈ భూమి మీద ఇంకెవరు లేరు అని చెప్తుంది వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన దేవుడు నిరంతరము కోపము ఉంచే దేవుడు కాదు. 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును. అబ్బా, ఏం మంచి మాట అన్న అక్క. మన దేవుడు ఎవరు? మరలా మన యందు జాలిపడతాడు. అందుకే ఆయన జాలిపడే దేవుడు. దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. నా తీర్మానం ఏంటంటే, ఇంకా ఇశ్రాయేల్ పాస్టర్ యాడ్ నిలబడిన ఈ పదం ఉండాల. ఏ పదం? పైన ఏముంది? దేవుడు ప్రేమస్వరి. ఒకప్పుడు ఏమనుకునే తెలుసా, నేను ఏదో ఉన్నింది మెడకాయ మీద తలకాలు తీసేస్తాను వాక్యం అనమాట. అది ఉండాలా అని ఊరుకునేవాడు నేను. ఆయన మరలా మన యందు జాలిపడును. ఆయన మరలా మన యందు జాలిపడి ఏముంది తర్వాత? ఏముంది? మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట బిడ్డరా. ఈ రోజుల్లో కూడా అంటే వాళ్ళకి ధైర్యం చెప్పాడు, మీ పాపాలన్నీ, మీరు చేసిన పాపాలన్నీ సముద్రపు అగాధాల్లో, సముద్రపు అగాధములలో అంటే సముద్రంలో ఎక్కడైతే ఎక్కువ లోతు ఉంటుందో, సముద్రం అంతటిలో ఎక్కడైతే ఎక్కువ లోతు ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి మీ పాపాలు పడేస్తాడు. పెద్ద బండరాయి తీసే సముద్రం ఎక్కువ లోతు ఎక్కడుందో అక్కడిగా వేసేస్తే ఆ రాయి వెళ్ళిపోదు లోపలికి. ఇంకా ఆ రాయి నువ్వు తీసుకొని వస్తారా? అసలు కనబడద్దా? అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు కుంగిపోతున్నారే మా పాపాలని, మీ పాపాలంటే నేను క్షమించి మీ మీద జాలిపడి మీ పాపాలను తీసుకెళ్ళి సముద్రపు అగాధాల్లో పడేస్తా. అది ఇక నేనే జ్ఞాపకం చేసుకోను, నేనే చూసుకోను, నేనే వదిలేస్తా దాన్ని అని దేవుడు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. నేను క్షమించే దేవుణ్ణి, మిమ్మల్ని కనికరించడం నాకు సంతోషం, నా కోపం ఇంకొకరు నిలబడదు, మీరు టెన్షన్ పడబాకండి, మరలా మిమ్మల్ని అందరినీ నేను తీసుకొని వస్తా, మరలా మీ దేశాన్ని మిమ్మల్ని తీసుకొని పోతా, మీకు మందిరం కట్టిస్తా అని వాళ్ళకి మరలా ప్రభు ధైర్యం చెప్పి వాళ్ళని కృంగిపోయిన మనసాక్షిలో నుండి దేవుడు వారు లేవనెత్తి ఇచ్చిన మాట తప్పకుండా 70 సంవత్సరాల తర్వాత కోరేషు రాజు కాలంలో మరలా వాళ్ళందరినీ తీసుకొచ్చి యెరూషలేములో ఇజ్రాయెల్ దేశంలో మరలా వారిని నాటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ రోజు నుండి యేసు ప్రభు వారి కాలం దాకా వాళ్ళు వాళ్ళ దేశంలో కాపురం చేశారు. మరలా యేసు ప్రభు వారి కాలం, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత, యేసు ప్రభు వారు మరణించి సమాజం మరలా పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ 70 సంవత్సరాలకి, మరలా 70 సంవత్సరాలకే టైటస్ అనే రోమా చక్రవర్తి ద్వారా మళ్ళీ యెరూషలేం పట్టణం మరలా నాశనం అయిపోయింది, మళ్ళీ మందిరం పడగొట్టబడింది, మరలా అందరూ చల్లా చెదురైపోయారు దేశం అంతా. అప్పుడు దాని తర్వాత 2000 సంవత్సరాలు ఇక మరలా వాళ్ళు వాళ్ళ దేశంలో ఉండలేకపోయారు. మొన్న ఈ మధ్య కాలంలో 1947వ సంవత్సరం మే నెల 15వ తేదీ, 48 అనుకుంటా, 1948 1948 మే 15వ తేదీ మరలా ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా నిలబడింది. అప్పటి నుండి ఇప్పటిదాకా విపరీతమైన అభివృద్ధి, దేవుడు వారి పక్షాన్ని నిలబడి ప్రపంచంలోనే టాప్ 10 దేశాల్లో ఇజ్రాయెల్ దేశం నిలబెట్టి అందరూ చూసి గడగడ వణికేటట్లుగా ఆ ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు దీవిస్తున్నాడు. వాళ్ళు ఇప్పటికీ ఆయన సొత్తు, అక్షర సంబంధమైన దేవుని బిడ్డలు అనమాట. మనం ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలమి. ఆమెను చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి వాళ్ళని ధైర్యపరిచిన ఆ దేవుడే ఈ మధ్యాహ్నం లేదా ఉదయకాల సమయంలో ఆదివారం
వాళ్ళని బలపరిచిన దేవుడు, వాళ్ళని ధైర్యపరిచిన దేవుడు ఆ రోజు, ఈరోజు మనల్ని కూడా ధైర్యపరుస్తున్నాడు. బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఈరోజు ఎన్నో విధాలైన బాధలు ఉన్నాయి. మనం కూడా కృంగిపోయి ఉన్నాం. అమ్మా, మీరు కూడా కృంగిపోయి ఉన్నారు. ఇక నేను ఇల్లు కట్టేది లేదు, నేను లేచేది లేదు, నా అప్పులు తీరేది లేదు, నేను ఇక బడిగేది లేదు, ఇక అయిపోయింది నా జీవితం, ఈ భయంకరమైన పాప భూయిష్టమైన జీవితంలోంచి నేను బయటికి లేచేది లేదు, ఆ దేవుడికి సంతోషంగా బతికేది లేదు, నాలాంటి దరిద్రుడు ఉన్నా ఒకటే, సచినా ఒకటే. గిల్ట్, నేరారోపణ, అపరాధ భావం మనం నేర్పిస్తూ ఉంటుంది. ఇస్రాయల్ పాస్ట్ అటు చెప్తున్నాడు కానీ వాక్యము, ఎంత ప్రేమ అయిపోయిన నాలాంటి ప్రేమిస్తాడు మరియా. ఎంత ప్రేమ ఉంటే ఏంది? ప్రేమ ఉందని పాపం చేయాలి మేమా? తీసే అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ అని పైకి మాత్రమే నవ్వుతున్నాము, లోపలంతా ఏముంది మనకి? ఏడుపు, దుఃఖం. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎలా కృంగిపోయారో ఈరోజు కూడా చాలామంది ఇక్కడ మనం కృంగిపోయి ఉన్నాం బిడ్డ. ఆదరణ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. నా రాత ఇట్లా రాస్తుందని అనుకోవడమే మనం, అంతే. నా రాత ఇట్లా రాస్తుంది, నా జీవితంలో ప్రభువుని సంతోషపెట్టే స్థితిగతులు లేనట్టున్నాలే, ఈ బతికింతే, ఈ పాస్టర్ కూడా మాకు జరిపినోడే, ఏం కాదులే దేవుడు క్షమిస్తాడు. కానీ యాడ క్షమించేదే? ఎక్కడ క్షమించేది? ఏదో చిన్న చిన్న క్షమిస్తాడు కానీ మరి ఇంత భయంకరమైన దేవుడు క్షమిస్తాడా అని ఎవరైనా కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, పాపమును బట్టి కావచ్చు, గుండెల్లో దాగున్న దుఃఖాన్ని బట్టి కావచ్చు, గతంలో జరిగిన పాపపు అలవాట్లను బట్టి కానీ ఏదో నీ మనసుని నిరారోపణ చేసి నేను ఏడిపిస్తా, మనశ్శాంతి లేకుండా కృంగిపోయి ఒకవేళ దేవుని మందిరంలోకి నువ్వు వచ్చుంటే బిడ్డ, ఆ వేదన, ఈ గతకాలపు గుర్తులన్నీ మనల్ని వేధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనందరికీ ఇప్పుడు గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణ ఇస్తున్నాడు. గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న మనం చదువుకున్న వాక్యం అంతటిని ఒక 3 పాయింట్లో నేను వివరంగా చెప్పేసి, చదువుకున్న వాక్యమే 3 పాయింట్లు విభజించి గుర్తు చేసి ఆపేస్తా. అర్థమవుతుందా? నంబర్ వన్ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని ప్రభు మనకి నిరీక్షణ, ధైర్యం ఇస్తున్నాడు అనమాట వాక్యంలో నుంచి. నంబర్ 1, మొదటిది ఏంటంటే మన దేవుని తత్వం, మన దేవుని గుణం ఏంటంటే, మన దేవుడు క్షమిస్తున్నట్లుగా, మన దేవుడు ఆయన ప్రజలని వారి దోషమును పరిహరించి వారిని కడిగి పవిత్రపరచి వారి పాపమును క్షమిస్తున్నట్లుగా, మన దేవుని క్షమాపణకు సాటి అయిన, మన దేవుడు క్షమించినట్లుగా క్షమించగలిగే క్షమాశీలుడు, క్షమించగలిగిన గుణము కలిగిన దేవుడు ఇంకెవరూ లేరు. సాటి లేని మన దేవుడు సాటి లేని క్షమాశీలుడు. ఇన్కంపారబుల్ ఫర్గివర్ అంటారు ఇంగ్లీష్లో. ఇన్కంపారబుల్ ఫర్గివర్, ఒకరితో మనం పోల్చలేము. అంటే ఈయనలాగా క్షమించే దేవుడు భూలోకంలో ఇంకొకడు లేడు. ఆమేనండి, గట్టి చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారు, ఈ మధ్య మాకు పెద్ద బాధ మీ మీద, మీరు పొద్దున లేస్తే క్షమిస్తాడు ఇక మాకు భయం ఉండదు, మేము ఇష్ట ప్రకారం మారిపోతాం, నీ ఇష్టం తర్వాత మా మైండ్ మారిందంటే నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. మీకు గుడ్ న్యూస్ చెప్పంటారా? ఒకవేళ మనం కానీ నిజంగా అనుకోని మనసు మార్చుకొని ఏదన్నా పడ్డామనుకో, చిన్నది పెద్ద పడ్డామనుకో, నీకు సమాధానం ఉంటే ఒట్టు. ఏముంటే? ఊహకి ఒక సినిమా చూసి చూడు, నీకు అర్థమవుద్ది. ఇక నీకు నిద్ర రాదు, నిన్ను పదే గుచ్చి చంపద్ది మనస్సు. నిన్నట్ట గుచ్చట్లేదు అనుకో, నువ్వు సినిమాలు చూస్తున్నా కూడా మనశ్శాంతంగా ఉందనుకో, అసలు నేను దేవుడే పిలవలా. లోకంలో నుంచి కనుక నేను దేవుడే పిలిచుంటే చిన్న బూతు మాట్లాడిన చివుక్కును గుచ్చుకుంటుంది మన మనసు. అబ్బా, నేను ఈ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేది, అబ్బా ఏంటి నా పరిస్థితులు అయిపోయింది, అబ్బా నా ప్రభువా చీ, ఇంక ఇదే పని. నువ్వు అన్నం తింటున్నా మెంటలు వచ్చేస్తుంది. నువ్వు ఒక పొరపాటు చేసిన తర్వాత నేను పదే గుచ్చి లేకపోతే నిన్ను అసలు సమాధానంగా ఉండలేవు. దేవుని ఆత్మ ఒక వ్యక్తిని మారిస్తే లోకంలో నుంచి బయటికి చిన్న పొరపాటు చేసిన అలారం మోగతానే ఉంటుంది. ఎప్పుడు దాకా మోగతా తెలుసా? పరలోకం పోయేదాకా, నేను పరలోకం తీసుకోబోయేదాకా అది మనశ్శాంతిగా ఉండనిది నిన్ను. నేనేమనుకున్నానంటే కొంతకాలం చచ్చిపోద్దేమో అది, ఇక చచ్చిపోయినప్పుడు ఈ లోకంలో కలిసిపోతారేమో అనుకున్నా. కాదు,
ఒక వ్యక్తిని దేవుడు కనుక నిజంగా పిలుచుకుంటే లోకంలో నుండి సచ్చేదాకా అలారంగా రిపేరే ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనస్సాక్షి వేధిస్తూ ఉంటుంది, క్షోభిస్తూ ఉంటుంది. ఎంత ప్రార్థన చేసుకున్నా నీకు మనశ్శాంతి రాదు. అది వదిలిపెట్టిన దాకా నేను మనశ్శాంతిగా ఉండనీదు. తర్వాత అదే సినిమా చూసావు కదా నువ్వా, తెలియకుండానే ఇంకా ఇది పోయి ఇంకో దాంట్లో తీసుకోపోద్ది, అది పోయి ఇంకో దాంట్లో పడేస్తుంది. ఇలా మనం పడిపోతూ ఉండడం వల్ల కొన్ని దెబ్బలు కూడా తగులుతాయి మనకి. చెప్పండి, ఏం తగులుతాయి? పాపము చేసినప్పుడు జీతం మాత్రం ఖచ్చితంగా మనకి వస్తుంది, దాన్ని ఆపలేదు. ఆ జీతం కానీ లేదనుకో అసలు ఎంత సంతోషం చేస్తుంది మన పాపము. ఇస్రాయల్ పాస్టర్ అంత మంచి పాస్టర్ మనకి ఇంకొక పాస్టర్ లేడు, ఇన్ని చేసినా క్షమిస్తా అంటే దేవుడు కూడా ఒక రఫ్ అడి చేద్దాం అనిపిస్తుంది. నువ్వు ఏది చేస్తావో దానికి సంబంధించిన 1-2 దెబ్బలు తగులుతాయి మనకి. తింటున్న ఒంటికి అన్నం పట్టదు. ఎవరికి? ఆత్మీయ సంగతి చెప్తున్నా నేను. దేవుడు పిలుచుకున్న బిడ్డల సంగతి చెప్తున్నా. పరిశుద్ధంగా బ్రతకాలని కోరిక కలిగిన బిడ్డల సంగతి చెప్తున్నా. కాలు జారినా తప్పటడుగులు వేసినా మనశ్శాంతి ఉండదు. పేరుకే పైకి నవ్వుతుంటారు అంతే. అందుకే చెప్పేది ఏంటంటే దేవుని బిడ్డలు జారిపోతే మనశ్శాంతిగా ఉండలేరు. వాళ్ళని అలా ఉండనివ్వడు దేవుడు. ఎప్పుడెప్పుడు బయటపడతామా, ఎప్పుడెప్పుడు నా బతుకు బాగుపడద్దని ఎదురు చూపులు చూస్తా కేకలేస్తారు. ఓ నా తండ్రి కనికరించని కేకలేస్తారు. ఈ మనసు ఎప్పటికి చచ్చిపోదు కాబట్టి ఇక మనం దాని గురించి ఊరికి చెప్పాల్సిన అవసరం లే. దెబ్బలు కూడా తగులుతాయి కంకిరాజు, దెబ్బలు కూడా తగులుతాయి. దేవునికి వ్యతిరేకంగా మనం అడుగులు వేసామనుకో, ఓరికి వెళ్ళిపోతున్నాం అనుకో, నాలుగు తగులుతాయి మనకి. అది దేవుడుగా చేసేది. పాపం వల్ల మనం చేసిన పొరపాట్ల వల్లే మనకు తగులుతాయి. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మామూలుగా స్ట్రోకులు తగులుతాయి. అవి తగిలినప్పుడు అయ్యో నేను చేయకుండా ఉంటే బాగుండేది, అయ్యో నేను రాకుండా ఉంటే బాగుండేది అని గుండెలో ఏడుస్తామో, మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి కేకలేస్తాము, కన్నీళ్ళు విడుస్తాము. దానిలో నుంచి బయటికి వచ్చేదాకా నీ మనసు సంతోషంగా ఉండదు. ఎప్పుడైతే దాంట్లో బయటపడతావో 1000 కేజీలు బరువు దించినట్టుగా ఫీల్ అయిపోతావు నువ్వు. బా నాయన నా బ్రతుకు బంగారం అయిపోయింది ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి అనిపిస్తుంది తెలుసా. అందుకనే ఓరకే మన పాపం మన వల్లే ఎవడిని నిద్రపోనిది పాపంకు ఉండే పవర్ ఏంటంటే ఎవరిని నిద్రపోనీదు. మీరు అనుకుంటారు కోట్ల రూపాయలు ఉండేవాడు భలే సంతోషంగా ఉంటాడని. వాడు బాగా సంపాదించుకుంటాడు. సంతోషాన్ని డబ్బుతో కొనగలము కానీ మనశ్శాంతిని కొనలేము డబ్బుతో. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ శాంతి? మనశ్శాంతి, నెమ్మది, సంతృప్తి, సమాధానం. ఇవి డబ్బు ఇవ్వలేవు మనకి, ఇది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆమేన్. యేసయ్య పాదాల దగ్గర మాత్రమే దొరుకుతాయి మనకి. హల్లెలూయా. 5 కోట్లు ఉండేవాడికి భార్య గురించి అనుమానం వచ్చిందనుకో, వాడు 5 కోట్లు వాడికి దేనికి పనికిరావు. ఇంకా 5 కోట్లు పెట్టుకున్న బోతత్వం చూసుకుంటున్నారు. భార్య ఎట్టిపోతుంది, ఎట్టు వస్తుంది, ఎడబోతున్నాడు, ఎట్టు వస్తున్నాడు. మంచి కోటీశ్వరాలు ఉందనుకో, భర్త టైంకి రావట్లేదు అనుకో, ఇంకా ఆ మనిషికి ఆ డబ్బు వల్ల లాభమేలే. మనశ్శాంతి లేకపోతే ఎన్ని కోట్లు ఉంటే ఏం ప్రయోజనం? తిన్నది కూడా అరగదు. ఇంకా డబ్బు ఉండే వాళ్ళకే ఆలోచనలు ఎక్కువైపోయి జబ్బులు కూడా వచ్చేస్తాయి. బిస్కెట్లతో బతకుంటారు. ఎందుకమ్మా మీకు ఆలోచన? మేము ఎట్టున్నాం, మాకేం లేదు. ఏమి లేకపోతేనే ప్రశాంతంగా ఉంది మనకి. అట్టని ఏం ఇవ్వకూడదని కాదు, దేవుడు ఇస్తాడులే. డబ్బుతోటి సంతోషాలను కొనగలుగుతాం, మనశ్శాంతిని కొనలేం, నెమ్మదిని కొనలేం, ఆరోగ్యాన్ని కొనలేం. ఎన్ని లక్షల రూపాయలు పెట్టి హాస్పిటల్లో చూపించుకున్నా మనసులో కలిగిన గాయం వల్ల వచ్చిన రోగం పోదు. శరీరానికి వచ్చిన గాయాల వల్ల రోగం పోద్ది, కానీ మనసు గాయం వల్ల కొన్ని రోగాలు వస్తాయి. అవి అసలు పోవు. ఆ మనసులో తగిన గాయాల వల్ల వచ్చిన రోగాలు పోవాలంటే యేసుబాబు దగ్గర రావాలా. ఆమె చెప్పండి గట్టిగా. అన్నిటికీ దిక్కు యేసుబాబే మనకి. ఆ యేసుబాబు మనల్ని పిలుచుకున్నాడు, మనం ఎంత నిలిమి. కాబట్టి బిడ్డలారా, పాపంతో పెట్టుకున్నాడు ఎవరు ప్రశాంతంగా పడుకున్నాడు బైబిల్ చరిత్రలో లేదు. వాడికి ఉండే బాధలు వాడుకుంటాయి, ఆ మనిషికి ఉండే బాధలు ఆ మనిషికి ఉంటాయి. ఓని ఆడస్తుంటారు. అసలు అందుకే కదా చర్చికి వస్తారు బిడ్డల. మనశ్శాంతి లేక చర్చికి వస్తారు. ఏడ కూడా ఈటలు తీసుకొని పొడిస్తే ఇంకోటి ఎడకు పోవాలా? వాళ్ళు ఎక్కడ సమాధానం పొందుకోవాలా? ఇందాక హవీలో చెప్తున్నా, నాకు బైక్ మీద వస్తా. అమెరికా దేశంలో మంచి సేవ చేసిన బిల్లీ గ్రహం గారు బిల్లీ గ్రహం చనిపోయి మధ్యకాలం ఆయన కొన్ని లక్షల మందిని ప్రభువు దగ్గర నడిపించిన గొప్ప దైవజనుడు వాక్యం చెప్తుంటే ఇన్నిందంట ఒక వీడియోలో. ఆ పాస్టర్ ఏం చెప్పారంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీరు ఈ రోజుటి వరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు, మీరు ఈ రోజు కూడా పాపం చేసి వచ్చారు, ఈ రోజు కూడా పాపం చేసిన నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు వాక్యం. ఈ రోజు పాపం చేసి వచ్చినా, ఈ రోజు నువ్వు పాపంలో ఉన్నా, పదే 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 నువ్వు పాపంలో పడిపోతున్నా, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, నా దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడని చెప్తే అది కదా ఆదరణ, అది కదా నెమ్మది, అది కదా సంతోషం. కోట్ల రూపాయలు ఉండేవాడికి నెమ్మది ఉండదు, వాడికి యేసు దగ్గర నెమ్మది కలగాల, యేసు బాబు దగ్గర ఆరోగ్యం కలగాల. అది కదా వాక్యం చెప్పాల్సింది. పొడవు నువ్వు పాపం చేసేవాడికి మనం ఏం పొడవబల్లే, ఆటోమేటిక్ అదే పొడస్తుంటుంది. తేలుగుట్టినట్టు నొప్పి, తేలుగుడితే నొప్పి ఎట్టుంటుంది, చిన్నగా ఉంటుందా? బైబిల్ ఒక మాట రాయబడింది, అంత్యదినాల్లో ఒక విధమైన మిడతలు వస్తాయంట. అంత్యదినాల్లో లాస్ట్ రోజుల్లో సంఘం ఎత్తబడిపోయిన తర్వాత మనం ఆకాశంలో, మనం పరలోకంలో ఉంటాంలే, మధ్యాకాశంలో దేవుడితో ఏసైతే ఉంటాం, కింద ఉన్న భూ ప్రజలకి దేవుడు కొన్ని మిడతలు వెళ్తారంట. ఆ మిడత ముఖం స్త్రీ ముఖంలా ఉంటుందట. చూడండి ఎటుంటుంది, ఆడపిల్ల ముఖంలాగా ఉంటుందట మిడతలకి. మరి ఇంత ఉంటుందో ఆ మిడత, ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఆడపిల్ల ముఖం గుర్రం లాంటి శరీరం, ఏంటో బలి చెప్పాడు దేవుడు బైబిల్లో. అది దానికి తేలులా కొండి ఉంటుంది, తేలులాగా తేలువలే కొండి ఉంటుంది, మిడతకి కొండి ఉంటుంది. ఆ కొండెంతో ఆ మిడత యెహోవా దేవుని ఆశ్రయించిన యేసు ప్రభు నమ్మని బిడ్డల మీదకి వెళ్ళి థ్యాంక్స్ హలో అని కొడతా పోద్ది. ఆ మిడత కానీ కుట్టిందంటే తేలు కుట్టినట్టు ఉండే బాధ 5 నెలలు ఉంటుందంట. 5 నెలలు ఒక్కరోజు ఉంటేనే మనము తట్టుకోలేము. 5 నెలలు ఉంటుందంట. అంటే ఆ రోజుల్లో ఎంత మెడిసిన్ ఉన్నా, ఎంత మందులు ఉన్నా, ఎంత మంచి డాక్టర్లు ఉన్నా ఆ నొప్పును తగ్గించే ముందే ఉండదు ఆ రోజుల్లో. యేసునామములో ఆమేన్ చెప్పడం గట్టిగా. ఈ కష్టాలు మనకు కాదులే, మనం యేసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి ధన్యులు వెళ్ళిపోతాం పరలోకానికి, మధ్యాకాశానికి. విడవబడిన వాళ్ళు, ప్రభువులు లేని వాళ్ళకి ఆ బాధలు అనమాట ఆ రోజుల్లో. తేలు గుట్టినట్టుండే బాధ 5 నెలలు కంటిన్యూగా ఉంటుంది. వాళ్ళకి మరణం ఉండదు ఆ రోజుల్లో. బహు భయంకరమైన స్థితి. బిడ్డలరా, పాపము తేలులా గరస్తుంటుంది మనిషిని. ఇంకా మనం ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడ వాక్యం చెప్పలేదు దాని గురించి. పాపం చేస్తే ఇట్ట అయిపోతారు, ఇట్ట చేస్తే అట్ట అయిపోతారు. అది ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ అది ఆడుకుంటుంది మనిషి జీవితంతో ఆడేస్తుంది బయట. అలా పాపంతో ఆటలాడి, పాపంతో కరిపించుకొని, మనశ్శాంతి లేకుండా, స్పృహ లేకుండా మంకుముడివి, దాన్ని ఏమంటారు, స్పృహ పోయి, స్మారకం పోయి, కోమాలోకి వెళ్ళిపోయి పడిపోయిన వాళ్ళందరూ చర్చికి వస్తే వాళ్ళని చల్లని నీళ్లు పోసి లేపాలి. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టి చెప్పు హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ పాస్టర్ క్షమిస్తాడు అంటుంటే ఒకవేళ ఇష్టప్రకారం చేసుకుందామని మీరు అనుకున్నా, మీరు మనశ్శాంతిగా పాపంలో బ్రతకలేరు. ఆ బ్రతకలేక మళ్ళీ పరిగెత్తి వస్తారు అడికి. అప్పుడు ప్రభు చెప్పి, నేను నిరంతరం కోప్పడేవాడిని కాదు, నేను జాలిపడేవాడిని. ఎంత మంచి మాట చూడండి. ఫస్ట్ మాట ఏంటంటే, మన దేవుడు సాటి లేని క్షమాగుణం కలిగిన వాడు. ఇది నెంబర్ 1. మన యేసయ్య గురించి మీ మైండ్లో పెట్టుకోండి బిడ్డ. సాటి లేని క్షమాగుణం కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చినా, ఏ రోజు వచ్చినా, ఏ పరిస్థితిలో వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా, క్షమించు ప్రభువా అని అడిగితే ఖచ్చితంగా చెప్పాలి. క్షమించు ప్రభువా అని అడిగితే ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎన్నిసార్లు చెప్పాలరా నీక? సైతాన్ అండు మన దేవుడు. ఏ సైతాన్ కా బేటా పో, గెట్ అవుట్ అండు. ఆ కోపాలు ఉండవు ప్రభు దగ్గర. దివ్యమ్మ దేవుడి దగ్గరికి వెళితే ఎన్నిసార్లు చెప్పాను నీకో అండు. ఆయన జాలుపడుట యందు కనికరం చూపేట సంతోషించే దేవుడు కాబట్టి ఖచ్చితంగా క్షమించే దేవుణ్ణి కలుగున్నా మనం ఆమేన్ చెప్పండి గట్టిగా. నా బిడ్డలారా, మీ అందరికి 2 చేతులు దండాలు పెట్టి మీ ఆత్మీయ తండ్రిగా ఒకటే మాట చెప్తున్నా, నువ్వు జీవితంలో ఎన్నిసార్లు పడినా నిన్ను క్షమించడానికి మన దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఈయన లాంటి దేవుడు భూలోకంలో ఇంకొక దేవుడు లేడు. లేక నా తెలుగు ఏమన్నా అర్థమవుతుందా? నా పాయింట్ అర్థమవుతుందా? ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. రికార్డ్ డ్యాన్స్ ఆడతారు తల్లే. రికార్డ్ డ్యాన్స్లు ఆడి ఆ 2 గంటలు 3 గంటలు, 1 సంవత్సరం 2 సంవత్సరం సంతోషం ఉండదు వాళ్ళకి. 1 నెల 2 నెలలు మళ్ళా భార్యని కొట్టు. దేనికి వస్తాయో తెలియదు, ఎందుకు పడతాయో తెలియదు, అనుమానాలు, గొడవలు, తాగుడు. వాళ్ళకి మనశ్శాంతి లేక ఒక రోజుకి మిమ్మల్ని చూసి, ఒరే ఒకప్పుడు ఎట్లా ఆడేవాళ్ళరా వీళ్ళ బైబిల్ పట్టుకున్న కానీ మనశ్శాంతిగా భార్య భర్తలు హ్యాపీగా పోతున్నారు, హ్యాపీగా వస్తున్నారు. మా ఇంట్లో నాకు నా మనిషికి ఏంది అయిపోయింది, ఏమైపోద్దో ఏమో అని దేవుడు ఎవరినైతే తాకాలనుకుంటాడో వాళ్ళ మనసు మారిపోయి వాళ్ళే మన దగ్గరకు వచ్చేసి మేము కూడా మీ దేవుడిని నమ్ముకుంటామని వేస్తారు అంతే. ఎందుకంటే యేసయ్య దగ్గర ఉన్న సమాధానం, యేసయ్య దగ్గర ఉన్న విడుదల, యేసయ్య దగ్గర ఉన్న శాంతి, యేసయ్య దగ్గర ఉన్న ప్రసన్నత, ప్రశాంతత ఈ భూలోకంలో ఇంకెక్కడ దొరకదు. నిజమైన సమాధానం దొరకాల్సింది యేసు బాబు పాదాల దగ్గరే.
అందుకే కోటీశ్వరులు సైతం ఈయన పాదాల దగ్గర పడున్నారు ఈ రోజున. అయ్యా కనికరరాజు, అయ్యా కనికరరాజు, అర్థమైందని చెప్పిన మాట. కనికరరాజు, మన దేవుడు ఫస్ట్ పాయింట్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు? మన దేవుడు సాటి లేని క్షమాగుణం కలిగిన వాడు. సాటి లేని. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 10వ వచనం చూడండి. 103వ కీర్తన 10వ వచనం. అక్కడేం రాయబడిందంటే 103వ కీర్తన 10వ వచనం, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. బిడ్డ ఎప్పుడైనా గుర్తుపెట్టుకమ్మా, పాపములో ఉన్నప్పుడు పాపమే మనకు శిక్ష వేస్తుంది. దేవుడు ఎప్పుడు మన పాపాలకి ప్రతిఫలము సురేష్ తెలే, దేవుడు ఎప్పుడు కూడా మన పాపాలను బట్టి మనకు పనిష్మెంట్ ఇయ్యడు. ఇప్పుడు అమ్మా మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మన కొడుకు, మీ కుమారుడు, మీ కుమార్తె, వాళ్ళు ఆల్రెడీ తప్పుల్లో ఉన్నారు. తల్లిదండ్రులుగా మనం పోయి ఒరే నువ్వు ఇది చేస్తా అని మళ్ళీ మనం పోయి ప్రత్యేకంగా దెబ్బేసి ఏం చెయ్యం. వయసుకు వచ్చిన కొడుకులు, పెళ్ళిన కూతుర్లు తప్పులు చేస్తుంటే నా బిడ్డ ఎప్పుడు బయటపడద్దా అని తల్లి కోరుకుంటా, తండ్రి కోరుకుంటాడు. కానీ నువ్వు పోయి పెద్ద బండరా అయితే తల మీద వేసి సావు అని ఎవరు ప్రేమ కలిగిన తల్లి తండ్రి అన్నే అనరు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పాపం ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చేస్తా ఉంది మనిషికి. ఇప్పటికే మనశ్శాంతి లేని అమ్మలు చచ్చిపోతున్నాడు. ఇంకా మళ్ళీ తల్లిదండ్రులు పోయి రాళ్ళు ఎయిరు పైన నా బిడ్డ బాగుపడాలి, నా బిడ్డ బయటికి రావాలి, నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ ఆ పాపం నుంచి బయటికి రావాలి అని కోరుకుంటారు. సేమ్ అలాగే పాపంలో శాపంలో ఉన్న మనం ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు విడిస్తే ఆయన ఎట్లా అంటాడంటే మన దోషాలకు ప్రతిఫలం పనిష్మెంటు, మన పాపాలకి ఎంత మంచి మాట, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి ఆయన మనకి ప్రతిఫలం ఇయ్యలేదు. భయంకరమైన స్థితిలో ఉండి ప్రభు దగ్గరికి వెళితే ఇది చేస్తావంటరా అటు చేస్తావంటరా అనడు ఆయన. బిడ్డలారా, ఆయన మనల్ని క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం ఏముంటుందంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం ఏముంటుందంటే తెలుసా బిడ్డలారా? అదేముంటుందంటే, నేనే నా నిమిత్తము నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఆ మాట చూస్తలే. యెషయా గ్రంథం 43:25 మంచి మాట చదవాలి మీరు. అమ్మా దేవుని ప్రేమ తల్లి మీకు అర్థం అవ్వాలని తల్లని చెప్పేదే. యెషయా గ్రంథం 43:25, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాల్ని తుడిచివేస్తున్నాను, నేను ఇక నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఇప్పుడు ఈ మాట ప్రభు అనేది మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మన పాపములు ఒప్పుకున్న తర్వాత. అమ్మా నా బాధ అంతా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మీకు నేను దేవుణ్ణి ఒక ఉగ్రవాదిగా పరిచయం చేశాను. బాధ నాకు తలే అరుణ. ఇంతకాలం నేను ఇన్ని సంవత్సరాల పరిచర్యలో మీకు ఏం చేశాను తెలుసా? ఇట్టుంటేనే జాగ్రత్తగా ఉంటారు, లేకపోతే తేడా వస్తే తాట ఒలిచేసని చెప్పి నేను చెప్పిలా, చాలాసార్లు చెప్పిలా మీకు. యాకోబు మనకు నా మాటలు నచ్చట్లే. ఇప్పుడు ఏందో సార్ అప్పుడే బాగుండింది సార్, అప్పుడే ఒక రేంజ్లో ఉండింది సార్, అప్పుడే ప్రజలు గడగడగడ వణికారు సార్. బాధేవన్నా ఆ రోజుల్లో ముత్తుకూరు మందులో ఉండే బిడ్డలు ఏసైకి భయపడలా, ఇస్రాయల్ పాస్టర్కి భయపడేవాళ్ళు ఎక్కువ. ఏసై దేవుని భయం ఉందో లేదో నాకు తెలియదు. రే సార్ చూసాడంటే నెక్స్ట్ రోజు వాక్యంలో ఉంటుంది. మన బిడ్డలు ఏం మాట్లాడుకున్నా తెలుసా? ఏది కూడా సారదాగా బానివ్వకండ్రా, సారదాకా పోయిందంటే నెక్స్ట్ ఆదివారం వాక్యలే వేస్తాడంతే మీ ఇష్టం. ముందు వెనగోండ సురేష్ మొత్తం చెప్పేశాడు, ఉన్నట్టు చెప్పేశాడు. పాపం బిడ్డలు నాకు సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. అప్పట్లో ఆ రేంజ్ అట్టు ఉండేది. అది తప్పని కాదు తల్లే, తప్పని కాదు. అప్పట్లో అంతవరకు ప్రత్యక్షత ఉంది మనకి. దేవుడు ఇప్పుడు ఇంకా కళ్ళు తెరిచి అనేక వందల మంది మన ప్రభు మనకెందుకు తెలుసు ఈ వాక్యం ఇచ్చింది దేవుడు? తమ్ముడా మనకెందుకు ఈ ప్రేమ నేర్పించి తెలుసా? మనం 1000 మంది నడుతున్నాం దేవుడి దగ్గర. ఆమె చెప్పండి గట్టిగా. ఎంతమంది నడుతున్నామా? 100 మందిని 1000 మంది నడుతున్నాం. మరి 1000 మంది వచ్చినప్పుడు ఈ విధంగా బాణాలు వేస్తే కుదరదు. అసలు నిజమైన ఉపదేశం మనకు తెలియాలి. అందుకని ప్రభు మనకి ఈ మధ్య కాలం అంతా నేర్పించి ఇప్పుడు లెవెల్కి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు పంపించాడు మన దగ్గరికి దేవుడు. రాబోయే రోజుల్లో మందల జనాభాను చూస్తాం. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్షమించే సిద్ధ మనస్సు వంటి దేవుడు, క్షమించుటకు ఈయన లాంటి దేవుడు. ఎంత చక్కని మాట. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు తుడిచివేస్తున్నాను, నేను నీ పాపాలను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. తలే దేవుడే జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు మళ్ళీ మనకు అవసరమా?
నాయన 2003 సంవత్సరంలో ఆ రోజు నేను అలా చేసి ఆ అవసరంలో ఇంక అయిపోయింది అది. నువ్వు ఎప్పుడైతే ప్రభువు దగ్గర క్షమాపణ అడిగావో, కన్నీరు విడిచావో, ఇప్పుడు ఇందాక అడిగాం కదా, నాకు కూడా 2-3 జ్ఞాపకం వచ్చి నేను కూడా సువార్తలకి తిరగలేకపోతున్నాను, ఏదో నా బాధ నాకు జ్ఞాపకం వచ్చి నేను కూడా ఏడ్చా. నేను ఏడ్చిన దానికి నా కన్నీరు ప్రభు చూశాడు, మర్చిపోయాడు. ఇంకంతే. నేను మళ్ళా దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. మనం ప్రభువు దగ్గర ఒప్పుకున్న తర్వాత ఆయన చిత్తానుసారంగా మన అతిక్రమాలన్నీ తుడిచేస్తాడు. ఇక మీదట మన పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకోడు. అందుకే మొదటి పాయింట్ ఏంటంటే, మన దేవుడు లాంటి క్షమించే దేవుడు, మన దేవుడు సాటి లేని క్షమాగుణం కలిగిన దేవుడు. ఆయన లాంటి దేవుడు, ఆయనలా క్షమించే దేవుడు, కోపాన్ని మనసులో పెట్టుకునే దేవుడు కాదు మన దేవుడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన దేవుడు దోషాలను క్షమించే అలవాటు కలిగిన వాడు. దేవునికి కృప చూపించడం అంటే చాలా ఇష్టం. అందుకే బైబిల్ ఏముంటుందంటే, నా కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. దేవుని కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. నేను నిమిషం మాత్రమే కోపపడితిని కానీ మిక్కిలి వాత్సల్యముతో నేను సమకూర్చేదని రాయబడ్డది ఒక దగ్గర. ఒక్క నిమిషమే కోపడ్డా నీ మీద, మిక్కిలి వాత్సల్యంతో నేను సమకూరుస్తాను. బిడ్డ, మన దేవుడు ఉగ్రవాది కాదు. నువ్వు ఎలాగానే ఉండకపోతే తాట తీస్తానే దేవుడు కాదు. ఆయన దీబలే తాట, ఆల్రెడీ పాపం తీసేస్తుంది తాట. దాంట్లో పడిన వాళ్ళకి అది తీసేస్తుంది తాట. ఆ తాటని పిరికించుకున్న వాళ్ళంతా ప్రభు దగ్గరికి వస్తే మళ్ళీ తాట తీసేది ఎందుకు? ఆల్రెడీ పిరికించుకొని వచ్చారు కాబట్టి వాళ్ళ గాయాలు బాగు చేస్తే చాలు, వాళ్ళని క్షమిస్తే చాలు, వాళ్ళ పాపాలు పరిహరిస్తే చాలు. కాబట్టి బిడ్డలారా, మనం కలిగి ఉన్న దేవుడు ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చినా క్షమించే దేవుడు. ఆమేన్ గట్టిగా చెప్పండి హల్లెలూయా. పేతురు గారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? నా ప్రభువా, నా పొరుగువాడు నా ఎడ తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి వాడిని? 7 సార్లు క్షమించి కత్తి తీసి పొడిసేయచ్చా అన్నాడు 8వ సారి. ఒరే బాబు, నీ కత్తికి ఒక దండం, నీకు ఒక దండం, కత్తి లాలు బేటా. నీ పొరుగువాడు నీ ఎడల తప్పిదం చేస్తే నువ్వు క్షమించాల్సింది 7 మారుల మట్టుకే కాదు, 70 ఏండ్ల మారుల మట్టుకు. నీ పొరుగువాడు నువ్వు క్షమించాల్సింది 70 సంవత్సరాలు. అంటే నువ్వు సచ్చేదాకా క్షమిస్తానే ఉండాలి. 70 సంవత్సరాలు వచ్చేసరికి మనకు గుర్తు కూడా ఇంకా ఉండదు. నిన్న ఒక తల్లి దగ్గర పోయి అమ్మా అంటుంటే ఆమె గాల్లో చూస్తుంది. నాకు అర్థం, ఇంత పిలుస్తుంటే ఈ మనిషిని అసలు చూడటం ఏంటంటే, ఆమె వచ్చి వెళ్తుంది, సార్ ఆమెకి చెవులు అలీలుగా స్తోత్రం అయిపోయినాయి, దగ్గరికి పోయి చెవులు అరిస్తే తప్ప వినపట్టేది ఇప్పుడు. అందుకే సంగతి, నేను ఇంతకాలం అరుస్తున్నావు నాకేం చూడలేదంటే చెవులు పనిచేయడం ఆగిపోయినాయి. 70 సంవత్సరాలకి మన చెవులు పనిచేయకుండా ఆగిపోతాయి, 4 కూడా పనిచేయదు. ఇంకప్పుడు కోప్పడు ఏం చేస్తామా? 70 ఏళ్ళు మనం క్షమించాలి. మనల్నే 70 ఏళ్ళు క్షమించమని ప్రభు చెప్తే, ఆయన తన బిడ్డల్ని క్షమించడా 70 సంవత్సరాలు, అంతకంటే మన జీవితాంతం వరకు. అందుకని చెప్పేది, మన దేవుడు క్షమాగుణం కలిగిన వాడు. ఆయనకు సాటి అయిన దేవుడు ఈ భూలోకంలో ఇంకొకడు లేడు. ఈ మనసుని మీ గుండెల్లో ముద్రించుకొందురుగాక, ఈ మాటని మీ గుండెల్లో ముద్రించుకొందురుగాక. తల్లి, నేను మీకు చెప్పేది ఏంటంటే, పొరపాటున ఒక బలహీనతలో మీరు పడితే ధైర్యంగా వచ్చి మీ తండ్రి దగ్గర కూర్చొని ప్రార్థన చేయండి. జరగరాని చిన్న పొరపాటు అపరాధం నీకు జీవితంలో జరిగితే నువ్వు ధైర్యంగా రావాలి దేవుని ముందుకి. నా తండ్రి, నా దేవుడు నన్ను క్షమిస్తాడు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ నాన్న దగ్గరికి ఎడ చెప్పుకుంటావో అంతకంటే సంతోషంగా వచ్చి చెప్పుకోవాల్సిన ప్రేమగల దేవుడు మన దేవుడు. ఆయన కొట్టి గాయపరిచి గందరగోళం చేసే దేవుడు కాదు, కానీ ఆయన క్షమించే దేవుడు, దగ్గర తీసుకునే దేవుడు. ఈ మనసు నీ గుండెలో నిత్యము నిలిచి ఉండును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. రెండో మాట ఇక ముగిచేస్తాను బిడ్డ 5 నిమిషాల్లో. రెండో మాట అక్కడేం రాయబడిందంటే, ఎన్నో వచనమది? 19వ వచనం చూడండి. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. అంటే దీని అర్థం ఏంటంటే, మన బలహీనతలను జయించే శక్తిని మనకు దేవుడే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంది? మన దేవుడు క్షమించే గుణం కలిగిన వాడు, నిరంతరం నిత్యము క్షమించే గుణం కలిగిన వాడు. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా క్షమాపణ. మన దేవుడు సాటి లేని క్షమాగుణం కలిగిన వాడు కదా, ఎప్పటికైనా. రెండోది ఏంటంటే, మన పాపములను, మన బలహీనతలను జయించే శక్తిని కూడా మన దేవుడే మనకిస్తాడు, ఇవ్వాలి. కాంక్వెరర్ ఆఫ్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతల్ని, మన పాపముల్ని జయించేదానికి శక్తిని కూడా దేవుడే ఇస్తాడు మనకి.
అప్పుడు అడేముంది, ఆయన మన దోషములను అణిచివేయను ఉందనా 19 ఆయన మన దోషములను అణిచివేయును అంటే మన పాపాలను అణిచేస్తాడు. మనలో ఉన్న చెడు తత్వాన్ని అణిచివేసి నీతిగా బ్రతుకున్నట్లు మనకు దేవుడే సహాయం చేస్తాడు. నా తల్లులరా, ఓ కూతుర్లరా, ఇంకా ఆపేస్తాను ఇట్లాంటి వాక్యాలు చెప్పను. ఇంకా మళ్ళీ మన రూట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు వచ్చే వారం నుంచి నాకు అర్థమవుతుంది ఇదే కానీ చెప్పారంటే ఇక మీరు రాట నిలబెట్టున్నారు. ఇంక ఇదే కానీ చెప్తాడు ఈయన, ఇంక ఇదే క్షమాపణ, ఇదే 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 ఇంక ఇది తప్ప ఇంకేం లేనంటుంది కూడా అన్నట్టు చూస్తున్నారు మీరు. వద్దులే, రేపు వారం నుంచి మరలా ఆదాము అవ్వ వెళ్ళిపోదాం మనం ఇంకా లోక అంతే కదా. నిజం చెప్పు, అదే కదా నీ మైండ్లో ఉండేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. కుమారా పాట పెట్టు, కుమారా పాట పెట్టు. ఏస్ జయం జయం అది పెట్టు. పాట 3 మారిపోయింది. ఆ పాట తీసిపెట్టు. మన దేవుడు బలహీనతలను జయించే దేవుడు కదా, బలహీనతలను జయించే శక్తిని ఇచ్చే దేవుడు. ఆయన మన దోషములను అణచివేయును. మనం చదివిన మూలవాక్యంలో నుండి ఆనాటి ఇశ్రాయేలీయులను దేవుడు బలపరిచి కృంగుదలలో నుండి లేవనెత్తిన వాక్య భాగంలో నుండి ఆయన గుణాలు 3 చూస్తున్నాం మనం. మొదటిది నిరంతరము క్షమించే గుణం కలిగిన దేవుడు. ఆయన లాంటి దేవుడు, ఆయనకు సరిపోయిన దేవుడు ఈ భూలోకంలో ఇంకొకడు లేడు. అయిపోయింది ఫస్ట్ పాయింట్. ఏ టైంలో వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళినా ఆయన దగ్గర క్షమాపణ రెడీగా ఉంటుంది. యేసునామంలో పశ్చాత్తాపంతో కన్నీటితో వెళ్ళి అడిగితే నో అనే ప్రశ్నే ఉండదు. అక్కడ సమృద్ధిగా మనకు దొరికేది క్షమాపణ. మీకు మంచి మాట చెప్తా. ఒక నరహంతకుడు బంధమైన ఒక నరహంతకుడు తీసుకెళ్తలే అవునుందలే ఒక నరహంతకుడు అంటే వాడు క్రూరమైన మనస్సాక్షి వాడిది. లాస్ట్కి ఎట్టయిపోతే ఒక మురగలాగా అయిపోయాడు. ఏదో దొంగతనానికి వెళ్ళాడు, ఎవరు పట్టుకున్నారని 10 కత్తిపోట్లు పొడిస్తే పొట్టుకుని చచ్చిపోయాడు. వాడు నిలుచుకొని ఆ పొడిచేటప్పుడు రక్తం అంతా మీద పడింది. ఆ కత్తి ఆడ పడేసి పరుగున తప్పించుకొని చీకట్లో పడి మొత్తానికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ చూసింది. ఎవరిని కత్తితో పొడిచి సంపొచ్చేసిన తన కొడుకు నరహంతకుడిని వాళ్ళ అమ్మ చూసింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటారు చెప్పండి తల్లే? టక్ ఫోన్ చేసి పోలీసులు గారు, పోలీస్ తొందరరా, ఎడనుండా మావాడు అంటదా అని అనలేదనా? తల్లి ప్రేమ వేరే అసలు. అయ్యో నా బిడ్డ అలా చేయాలి, ఇప్పుడు వీటి పోలీసు పట్టుకెళ్ళిపోతారే, అయ్యో నా బిడ్డ కొంచెం చంపేసాడే, అబ్బా ఎలా చేయాలి. డబ్బునోళ్ళు అయితే ఏం చేస్తారు చెప్పండి? డబ్బులు ఏం చేస్తారు? దన్ కొడతారు. డిఎస్పీ పోలీసు వాళ్ళకి వీళ్ళకి కొట్టి అవసరమైతే ఈ ప్లేస్లో ఇంకొకటి ఇరికిచ్చి వాళ్ళు ఆడో లారీలు తోలుకుంటా పోతుంటే వాళ్ళని పట్టుకొని వచ్చి చాలా ఘోరం తమ్ముడా. ఒకసారి ఒక అమ్మాయిని కాల్ చేశారని ఎన్కౌంటర్ చేసేసారే. ఆ కేసులో పాపం ఆ పిల్లలకి ఏం తెలియదు. వాళ్ళు అసలు ఏమీ చేయలే. ఇన్వెస్టిగేషన్ తేలిన తర్వాత కానీ బయట రానిలేదు. ఈ వాళ్ళ తోలుతున్న లారీ ఓనర్, ఆ లారీలో ఓనరు వాళ్ళ ఫ్రెండ్స్ బాగా డబ్బున్న వాళ్ళు ఈ అమ్మాయి మీద కన్నేసి ఈ అమ్మాయిని గందరగోళం చేసి మొత్తానికి ఆ అమ్మాయిని చనిపోతే అది వీళ్ళకి మూట కట్టేసి వీళ్ళకి డబ్బులు ఇస్తామని ఆశ చూపి వీళ్ళ ద్వారా కాల్పించడానికి ప్రయత్నించారు. అసలు ఏ పాపం తెలియదు, పోయి కాల్చిందానికి వీళ్ళని కాల్చేశారు అంతే. ఎంత న్యాక్ ఇరికిచ్చారంటే డబ్బు ఉంటే తల్లిదండ్రులు టక్ 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 అని వాళ్ళ కొడుకు మీద అసలు ఏక కూడా వాళ్ళకుండా బిడ్డలను తప్పించేస్తారు. మన రాజమండ్రిలో కారుతో గుద్దేసి చనిపోయిందన్నా అవును కదన్నా. సినిమా హాల్ దగ్గర బయటకు వస్తా ఒక డాక్టర్ చదువుతుంది. ఆ అమ్మాయిని ఏదో గొడవ పడిందని పార్కింగ్ దగ్గర కారు నేరుగా తొక్కించుకుంటూ వెళ్ళిపోయారు అంతే. రాజమండ్రిలో చనిపోయింది. ఆ పోలీస్ ఆయన చెప్తున్నాడు చిన్నగా గుద్దేరు, చిన్నగా తగిలింది, చిన్న తగువు అంటికి చిన్నదే, చిన్న తగువు, చిన్న గుద్దేరు, చిన్నగా డాష్ ఇచ్చారు, చిన్నగా చచ్చిపోయింది అని చెప్తున్నాడు. చిన్నగా చచ్చిపోయిందే. ఎంత డబ్బు ఉంటే అంత చిన్న దెబ్బలు అనమాట. ఎవరికి ఫోన్ చేశారు, ఎవరెవరు ఎక్కడ పట్టుకున్నారు, ఎక్కడెక్కడ కట్టారో దేవుడి దయ. ఏం చేద్దాం, పుట్టినందుకు మనం ఇంకా తప్పదు. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ న్యాయం అయిపోయింది. డబ్బు ఎవరి పక్షాన న్యాయం అయిపోయింది. సరేలే అవన్నీ మనకి ఎందుకులే మళ్ళీ ఇప్పుడు సార్ అవన్నీ లైవ్లో చెప్పచ్చు. నువ్వా నీకు చిన్నోడు కాదు, నువ్వు అవన్నీ నెత్తి మీద నువ్వు వేసుకోవడానికా? ఇంటే మందిలే ఏం కాదు. కానీ దేవుడు మనమేమి పేర్లు పెట్టి నువ్వేమి అనలేరు కదా. అందరు మర్చిపోయారులే.
ఎక్కడ ఆపాం? ఇదేమని చెప్తున్నాం? రెండో పాయింట్ ఏంది? ఆ తల్లి నరహత్య చేసి ఇంటికి వస్తే తన కొడుకుని ఎలాగైనా రక్షించుకోవాలని కోరుకుంటుంది. కడుపును పుట్టిన తల్లికే నరహంతకుడి మీద అంత ప్రేమ ఉంటే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నువ్వు నేనంటే మన పరలోకపు తండ్రికి ఎంత ప్రేమ ఉండాలి? ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమ కొలతలు లేవు తమ్ముడా. నీ మీద నా మీద అంత పిచ్చి ప్రేమ యేసయ్యకి. ఎందుకు ఇంత ప్రేమ ప్రభు నేనంటే దానికి సమాధానం ఆయన ఏం చెప్తాడో. ఎందుకు నాలో ఏం మంచి ఉంది కాబట్టి ఇంత ప్రేమ తండ్రి నీకు? 150 కోట్ల మంది జనాభాలో మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నావు నువ్వు? మమ్మల్ని ఎందుకు కోరుకున్నావు? మేమంటే ఎందుకు ఇంత ప్రేమ నీకు? దానికి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అంతే. దానికి కారణం మనం చెప్పలేము బిడ్డరా. కాబట్టి అంత క్షమించి ప్రేమించే దేవుడు మన పాపములను జయించే శక్తి కూడా ఆయనే మనకు ఇస్తాడని నేటి నుండి నీ మనసులో ముద్రించుకొందువుగాక. మీకా గ్రంథం 7:19 ఆయన మన దోషములను అణచివేయును. మన పాపాన్ని, మన పాపపు మనస్సాక్షిని అణిచివేసి నీతిగా బ్రతికే శక్తిని మన దేవుడు మనకిస్తాడు. మనల్ని నిలబెట్టుకుంటాడు. మనలో ఆ కోరిక రగలుతూ ఉంటుంది, నన్ను నిలబెట్టయ్యా, నన్ను బ్రతికించయ్యా. బిడ్డరా, దేవుడి చేత పిలవబడినోడికి మనం చెప్పలే, నన్ను అడుగు, నన్ను లేపోయ్యా, నన్ను లేపోయి అడుగు అని అది కూడా చెప్పలే. అది కూడా వాడు దేవుడు ఇచ్చేసాడు ఆ మాట. అయ్యా నన్ను లేవనెత్తు, అయ్యా నన్ను లేవనెత్తు, నాకు వద్దయ్యా అని మనం చెప్పబల్లే. వాడు తెలియకుండా వాడి ఆత్మే ఘోషిస్తూ ఉంటుంది దేవుడి దగ్గర. ఆ పాపమును జయించే శక్తిని కూడా ప్రభువే ఇస్తాడు. మన దేవుడు కాంక్వెరర్ ఆఫ్ అవర్ వీక్నెసెస్ అని ఇంగ్లీష్లో చెప్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 చెప్పాను అన్న. మొదటిది ఏంది? పాపములను మన దేవుడు ఎన్నటికీ క్షమించే గుణం కలిగిన వాడు. ఆయన దగ్గర నిత్యమైన క్షమాపణ దొరుకుతుంది. ఇది మనం మర్చిపోకూడదు. రెండోది, మన బలహీనతలను జయించే శక్తి కూడా మనకు దేవుడే అనుగ్రహిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పెడతాడు. చిన్న పలవ పడదాం. చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. స్టార్టింగ్ అదేనా? సంతోషంగా చప్పట్లు. బిడ్డ కొడు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. గ్లోరీ. ఆమేన్. సంతోషంగా. దురాత్మలు వణుకును. ఫస్ట్ వచ్చును. యేసు నామముకే పాప క్షమాపణ. అది యేసు రక్తములోనే శాప విమోచన. ఆయన నామములోనే పాప క్షమాపణ. యేసు రక్తములోనే శాప విమోచన. ఆయన నామములోనే ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యము చేశావో తప్పదు నీకు మూలం. ఎంత ఘోర
ఆలయం. హల్లెలూయా. పాడాలని ఉంది కానీ గానిలో ఉంది గూని. టైం అయిపోయింది, అందుకని గూనిని తగ్గించి పాట తగ్గించి ఏం చేద్దాం, తప్పదు. బిడ్డలారా, అమ్మా తమ్ముడు, మీ మనసులో నిత్యము గుర్తుపెట్టుకోండి, మనం ఆరాధించే మన దేవుడు ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా క్షమాపణ సిద్ధంగా ఉంటుంది. 2, మన పాపములను జయించే శక్తిని నిశ్చయంగా మన దేవుడు మనకి ఇస్తాడు అని మీరు మర్చిపోవద్దు. అక్కడ 19వ వచనంలో ఆయన మన యందు జాలిపడి మన దోషములను అణిచివేయును అంటే, ఇక్కడ అణిచివేయును అనే పదం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపం మనపై ఏలుబడి చేయకుండా దాన్ని దేవుడు తన పాదాల కింద తొక్కి వేస్తాడని అర్థం. పాపాన్ని మన మీద ఏలుబడి చేయకుండా దాన్ని దేవుడు తన పాదాల కింద తొక్కివేసి, అంటే గతంలో చేసిన పాపాలు క్షమించడమే కాదు, భవిష్యత్తులో పాపంపై విజయం సాధించేటట్లుగా, మనం మన పాపం మీద విజయం సాధించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మనకి శక్తినిస్తాడు అని అర్థం అన్నమాట. ఆ మాటకి మన మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని తొక్కేసి దేవుడు ఆ పాపం మీద మనకి జయం ప్రసాదించి మనం నిలబెడతాడని అర్థం అన్నమాట. ఎంత చక్కని కృపగల దేవుడు మన దేవుడు. ఈరోజు మన మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని ఆయన తొక్కి దాని మీద మనకు జయాన్ని ప్రసాదిస్తాడు, మరలా పడిపోకుండా సహాయం చేస్తాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన ఏం రాయబడిందంటే, రోమపత్రిక 6:14లో మీరు కృపకు లోనైన వారే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ఏలుబడి చెయ్యదు అనుంది. పాపం మన మీద ఏలుబడి చేయదు, ప్రభుత్వం చేయదు ఇంకా, ఎందుకంటే మనం కృపకు లోనైన వాళ్ళమే. దేవుని కృప క్షణక్షణం మనల్ని కడిగేస్తుంది, దేవుని కృప క్షణక్షణం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఇక ఏ పాపానికి మన మీద ప్రభుత్వం లేదు. అందుకే నేను తప్పు చేశాను, నేను మంచోడిని కాదు అని మనం అనుకోకూడతలే. క్షణక్షణం క్షమాపణ, మనకి వెంటనే క్షమాపణ, అడిగిన వెంటనే కడిగేస్తున్నాడు దేవుడు మనల్ని. కాబట్టి ఏ పాపానికి మన మీద అధికారం లేదు. మనము ధర్మశాస్త్రానికి లోనైన వారం కాదు. ఇట్లుండాలి, ఇట్లుండకపోతే ఇట్లా జరగద్ది, ఇట్లుండకపోతే ఇట్లా శిక్షించబడతారు, దానికి కాదు మనం ఇప్పుడు లోనై ఉండేది. కృపకు లోనై ఉన్నాం మనం, దేవుని కృప కింద ఉన్నాం. కృప మన మీదకి వచ్చే ప్రతి పాపాన్ని కొట్టి శుద్ధి చేసి పవిత్రపరుస్తుంది. కాబట్టి కృప కింద ఉన్న మన మీద పాపానికి ప్రభుత్వం లేదు. ఆమె చెప్పడం గట్టిగా, పాపము మన మీద ఏలుబడి చేయట్లేదు. ఫిలిప్పీ పత్రిక 4:13 ఏముందంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు మనలను బలపరచకపోతే, దేవుడు మనకు పాపం మీద జయం ఇవ్వకపోతే మనం నిలబడలేమని ప్రభువు తెలిసే దేవుడు పాపాన్ని ఆయన కాళ్ళ కింద చితకదొక్కి మనకు పాపం మీద జయాన్ని ప్రసాదించి బలపరుస్తున్నాడు. మనల్ని బలపరుస్తున్న దేవుడిని బట్టే మనం ఈ దేవుని కొరకు ఏదైనా చేయగలము, చేస్తాము యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు అర్థమయ్యేదానికి లాస్ట్ చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి తీవ్రమైన మందు అలవాటు ఉంది. ఒక వ్యక్తి లోకంలో ఉన్నప్పుడు భయంకరమైన తాగుడు అలవాటు, కొంతమంది దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా ఉంటుంది, భయంకరమైన అలవాటు అనమాట, మానలేరు. అది తప్పు అని అతనికి తెలుసు, మానాలని ఎన్నోసార్లు అనుకుంటున్నాడు, కానీ మానలేకపోతున్నాడు. అంటే ఆ బంధకం ఆ బిడ్డని బంధించేసింది. అయితే ఆ పాపం అతన్ని బానిసగా మార్చేసింది కదా. అయితే అతడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా నా వల్ల కావట్లేదు, నన్ను కనికరించయ్యా, అయ్యా ఈ పాపం మీద నాకు జయమయ్యని కన్నీళ్లు విడిచి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతని ప్రార్థన ఒకనొక సమయం ఆలకించి ఆ వ్యసనం నుండి బయటపడేలాగా మానసిక శక్తిని, ఆదరణని, కృపను గ్రహిస్తాడంట దేవుడు. ఆ వ్యసనం నుంచి బయటపడేటట్లుగా మనకు కృప, మానసిక సామర్థ్యం, శక్తి ఇస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనకు ఆ కృపనిస్తాడో అప్పటి నుండి ఇక అలవాటు, ఆ వ్యసనం మన మీద అధికారం చలాయించలేదు, మన మీద అధిపతిగా ఉండలేదు. ఆనాటి నుండి ఆ బలహీనతను దేవుడు తన కాళ్ళ కింద అణిచివేసి దాని మీద పూర్తి చేయని తన బిడ్డలకి దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత సీసా చూస్తే భయం వస్తుంది, సీసా చూస్తే వాంతి వస్తుంది, సీసా చూస్తే అమ్మో అనిపిస్తుంది. నిజం తల్లే, ఇది మన బలహీనత మీద మనకు జయం ఇవ్వాల్సింది కూడా మన దేవుడే ఇస్తాడు అని మనం నమ్మాలి. ఈరోజు కొన్ని పొరపాట్లు ఉన్నావు కదా బిడ్డ, తమ్ముడా, అమ్మ, చిన్నదో పెద్దదో కొన్ని పొరపాట్లు ఉన్నావు కదా, వాటి మీద నీకు దేవుడు జయాన్ని ఇస్తాడు అని నమ్మి ప్రార్థన చేస్తూ ఉండు. నీ వల్ల కావట్లా. కొంతమందికి దయాలాట్లాడే అలవాటు ఉంటుంది, దయాలాటలు. అది ఫస్ట్ నుంచి లోకంలో ఉన్నప్పటి నుంచి ఉంటుంది అలవాటు. ఎంతైనా చెప్పు, లాగేస్తూ ఉంటుంది. పోయి సుబక మే పొలమా అంటే పోయి కూర్చుంటాడా. ఒరే మనం చర్చికి పోయేవాళ్ళమే, మనం ఇటు పోకూడదే, ఈ విధంగా పోయి దాయాలు ఇస్తే ఎవరన్నా చర్చికి పోతున్నావు కదక్క నువ్వు అంటారేమో, ఏమీ చేద్దామో లాగేస్తుందని పోయి కూర్చుంటారాడా.
అప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా ఈ సైతాన్ కా బేటా మీద నాకు జయం కావాలి, ఈ దరిద్రమైన అలవాటు మీద నాకు జయం కావాలి, నా వల్ల కావట్లేదు నాయన. ఆ పాస్ట్ ఏమో ఈ మధ్యకాలం మా పాస్ట్ ఏం కాదని చెప్తున్నాడు కాబట్టి నాకు ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. నాకు అయ్యా నాకు కృప ప్రసాదించని ఏడ్చేవనుకో, ఒకరోజు ప్రభు ఏం చేస్తాడంటే ఆ వ్యసనాన్ని ఆయన కాళ్ళ కింద దొక్కుతాడంట. ఆ కాళ్ళ కింద దొక్కి ఆ అలవాటు మన జీవితంలో లేకుండా దాని మీద పూర్తి జయం మనకిస్తాడు. ఇక అది మనల్ని జయించలేదు, మనమే దాన్ని జయించేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆన్లైన్ బెట్టింగ్లైనా అంతే, జోదమైనా అంతే, సినిమాలైనా అంతే, వ్యభిచారమైనా అంతే, ఏదైనా అంతే. మన బలహీనతల మీద మనకు జయమియాల్సింది మన దేవుడు. ఇస్తాడు అని మీరు నమ్ముదురుగాక. ఇస్తాడని బైబిల్ చెప్తుంది. పాత నిబంధనలోనే ఉంది ఈ మాట. ఆయన మన బలహీనత మన దోషములను అణిచేసి మనకు జయమిస్తాడు బిడ్డ. ఇది మీరు మర్చిపోకుండా ఉంటే మీరు ధైర్యంగా బతకొచ్చు. ఎంత పొరపాటులో పడ్డా ధైర్యంగా ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకొని క్షమాపణ పొంది మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వరిదిల్ల చేయును గాక. అదే వాక్యంలోంచి లాస్ట్ మాట 19వ వచనం లాస్ట్ మాట చూడండి. వారి పాపములన్నిటినీ సముద్ర పగాధములలో నీవు పడవేతువు అనే మాటను బట్టి మనం ఏం చేసుకోవాలంటే, మూడోది మన పాపాలను సంపూర్ణంగా మర్చిపోయే దేవుడు మన దేవుడు. మన పాపాలని ఎట మర్చిపోతాడు? మహిమరనక అప్పుడప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. నువ్వు 2002వ సంవత్సరంలో నువ్వు ఇటు చేసి మెంటల్ దానా నాకు తెలియదు సంగతే అని ఎప్పుడు అంటాడు తమ్ముడు ఆయన. మన ఆఫ్ మైండ్కి అర్థం కాదు ఈ వాక్యాలు. మన పాపాన్ని దేవుడు సంపూర్ణంగా మర్చిపోతాడు, అసలు జ్ఞాపకం చేసుకోడు ఎప్పటికీ. ఆయన జ్ఞాపకం చేసుకోకపోయినా మనం మాత్రము జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. అది మన బలహీనత. ఇంకా అర్థమయ్యేదానికి ఇప్పుడు అక్కడేముంది, సముద్ర పగాధాల్లో పడేస్తామని ఉంది. సముద్రం మధ్యలో అత్యంత లోతైన భాగంలో ఏదైనా ఒక వస్తువు వేస్తే అది మళ్ళీ పైకి రాదు, దాన్ని ఎవరు వెతికి పట్టుకోలేరు. అలాగే దేవుడు మన పాపాలని క్షమించినప్పుడు మనం ప్రభు దగ్గర పశ్చాత్తాపం అడిగితే క్షమిస్తాడు కదా. అలా క్షమించిన పాపాలని దేవుడు శాశ్వతంగా మర్చిపోతాడు. బంధువేనా, మనం ఒప్పుకున్న పాపాలని, ఆయన క్షమించిన పాపాలని దేవుడు శాశ్వతంగా మర్చిపోతాడు. ఇంకా ఆయన జ్ఞాపకంగా రావు. కానీ వీడుల్లా ముఠం వేసిరా, వీడుల్లా మళ్ళా వాడొచ్చి నువ్వు గతంలో ఆ తప్పు చేసావు, నువ్వు గతంలో ఈ తప్పు చేసావు, నువ్వు చిన్నోడివే, నువ్వు అట్టటోడివి కదా, నువ్వు ఇట్టాడిదానివి కదా అని వాడు మనల్ని భయపెట్టాలని చూస్తుంటాడంట. వాడు భయపెడుతుంటాడు. కానీ మన మైండ్లో ఏముండాలంటే, నేను పవిత్రుణ్ణి అనే మైండ్ ఉండాలి. మన కామెంట్ చెప్పండి గట్టిగా చెప్పు హల్లెలూయా. నిన్న చేసిన బలహీనత కూడా వాడు మన చెవిలో చెప్తాడు, ఏ మెంటల్, నేను ప్రభు దగ్గర ఎప్పుడో అడిగాను, క్షమాపణ పొందాను, పవిత్రపరచబడ్డాను, నేను పవిత్రుణ్ణే అని ధైర్యంగా చెప్పమని దేవుడే మనకు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు, నేను క్షమించాను, నేను క్షమించిన పాపం ఇంక ఎవడు నీకు జ్ఞాపకం చేయకూడదు. లాస్ట్గా ముఠం వేసి జ్ఞాపకం చేసినా కూడా ఏం చెప్పాలి, నువ్వా నేను పవిత్రుణ్ణి. ఇంత ప్రేమగల దేవుణ్ణి పెట్టుకొని అయ్యో సైతాన్ని మొత్తం వదలడం ఆరన్నా వాడు వచ్చి మొత్తం గుర్తు చేస్తుంటాడు. నువ్వు 2 సంవత్సరాల క్రితం ఇది చేసావు, మనం పోయిన నెల ఇది చేసావు, నువ్వు ఇట్టుండేవు, నువ్వు అట్లా ఉన్నావు, నువ్వు అట్టదానివి, నువ్వు ఓడితో మాట్లాడు, నువ్వు వీడితో మాట్లాడు, ఆమెతో మాట్లాడు, ఎన్ని గుర్తు చేస్తుంటాడు. వాడికి మనం ఒకటే మాట చెప్పాలి, రే సైతాన్ కా బేటా, అబద్ధికుడా, అబద్ధానికి జనకుడా, నా ప్రభువు దగ్గర నేను ఒప్పుకున్నాను, నేను ఆదివారం కన్నీళ్ళతో ఒప్పుకున్నా, నా ప్రభు నన్ను కడిగాడు, నన్ను క్షమించాడు, నా దేవుడు నా పాపాన్ని మరిచిపోయాడు, ఇక ఆయన ఎప్పటికీ నా పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు. నువ్వెవడవురా నాకు జ్ఞాపకం చేయడానికి? హూ ఆర్ యూ, హౌ డేర్ టు యూ సైతాన్ కా బేటా, నీకెంత ధైర్యం నా పాపాన్ని నా జ్ఞాపకం చేయడానికి? అది ఎప్పుడో కొట్టివేయబడింది, అది ఎప్పుడో మరుగు చేయబడింది, సముద్రగాధ లోతుల్లోకి వెళ్ళిపోయింది. నా ప్రభు తన వీపు వెనక వేసుకున్నాడు. నా ప్రభువే మర్చిపోతే నువ్వెవడరా కొమ్ములోడా, ఒరే తోక కొమ్ములు ఉండేవాడా, నల్లోడా, ఎవడరా నువ్వు 2 సార్లు వాడిని తిట్టి చూడు, వాడు నీ దగ్గరకు వస్తే ఇంకా ఒట్టు అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. వాడిని ఎదిరించకే, అది కూడా వాక్యంతో ఎదిరించాలా. దేవుడు నా పాపాన్ని పూర్తిగా మరిచిపోయిన బైబిల్లో ఉంది. నేను ఒప్పుకుంటాను, నా ప్రభు క్షమిస్తాడు. ఆయన క్షమించిన పాపానికి శాశ్వతంగా మర్చిపోతాడు నా దేవుడు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నీకేం అధికారం ఉంది అన్నావు అనుకో, వీడికి సంగతి తెలిసిపోయిందని వెళ్ళిపోతాడు అంతే. వీడికి విషయం అర్థమైపోయింది, ఇంకేం చేస్తాం మనము, ఇంకేం చేయలేడు. బిడ్డ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీకు ధైర్యం వస్తుంది, ధైర్యంలోంచి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసమే నీ జీవితాన్ని బాగు చేస్తుంది యేసు నామములో. మన విశ్వాసాన్ని తీసేయడానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు బిడ్డ.
ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. బైబిల్లో చూడండి, ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31:34 ఏమో తెలుసా? ఇర్మియా గ్రంథం 31:34, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. చూసారా బైబిల్ ఎన్నిసార్లు ఉందో? నేను వారి పాపాలు క్షమించి ఇక ఎన్నడూ వారి పాపాలు జ్ఞాపకం చేసుకోను. యెషయా గ్రంథం 1:18 ఏముందంటే, యెషయా 1:18, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. మీ పాపాలు ఎర్రగా ఉన్నాయి, నేను మీ పాపాలని మంచు వలె తెల్లగా మార్చేస్తా, కడిగేస్తా. కృపమా, ఇంత ప్రేమగల దేవుడిని పెట్టుకొని ఎక్కడ పోదాం తల్లే మనం? ఇక లోకంలో ఎవరున్నారు మనకి ఇంత ప్రేమగల దేవుడు? మన ఎర్ర పాపాలని తెల్లగా కడిగే దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడా? ఎవరున్నారు? ఆయనకి సముడైన దేవుడు ఎవరున్నారు ఈ భూలోకంలో? బా, ఏంది ఇంత ప్రేమ మనం అంటే ఆయనకి? ఇంత పిచ్చి ప్రేమ ఏంది నాకు అర్థం కావట్లేదు బిడ్డలారా. అమ్మ, మీకు అర్థమైంది దానికి ఒక మంచి ఉదాహరణ చేస్తా చూడండి. మనము ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనకపోతే మన పిల్లలకి ఫస్ట్ బడిలో చేర్చినప్పుడు ఇప్పుడు నోట్ బుక్లు ఇస్తున్నారు, ఇప్పుడు నోట్స్ కొనిస్తున్నారు. అంతకుముందు ఏం కొనేవాళ్ళం? మన ఏం కొనుక్కునేవాళ్ళమే? పలక, బలపం. ఈ పలక తీసుకుపోతే ఇంత పెద్ద లొట్టు అక్షరాలు ఆ అని రాచేది. ఈ పక్క ఆ పక్క ఆ, సాయంత్రం దాకా ఆ ఆ ఆ ఆ రుద్ది 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 పలకంత అయిపోయింది. ఈ పక్కకు తిప్పి ఆ ఆ రే ఇదేంద్రా ఆ ఇదేంద్రా ఆ ఆ ఆ ఆ ఆ ఉండేది. కొంచెం పెద్దవాళ్ళం అయిన తర్వాత 5-6కు వచ్చిన తర్వాత లెక్కలు వేసేవాళ్ళు కదా, లెక్కలు వేసేవాళ్ళమి. భాగాహారాలు, కూడికలు, ప్లస్లు మైనస్లు పెట్టి చేసేవాళ్ళమి. ఒకవేళ మనం తప్పుడు గీతలు తీసుకుంటాం, 1 2 3 4 5 6 గీతలు 10 తీసుకుని లెక్క వేసుకునేవాళ్ళమి. పొరపాటు తప్పు అయిందనుకో, అప్పుడు ఏం చేసేవాళ్ళమి? మరే 17 వేయాల్సింది 16 వేసామని మళ్ళా ఏం చేసేవాళ్ళమి? ఉమ్మితోటి ఆ అక్షరానట తుడిపేసేవాళ్ళమి. అలా తుడిపినప్పుడు ఇక మరలా అక్షరం అక్కడ కనబడదు, క్లీన్ అయిపోద్ది. మళ్ళీ 7 రాసేస్తాం. నోట్ బుక్లో మనకు ఆ ఫెసిలిటీ ఉండదు, కొట్టేసి పక్కన రాయటమే తప్ప. పలక మీద బలపంతో రాసినప్పుడు తుడిపేస్తే తుడిచిపోద్ది. పలక మీద రాసిన అక్షరం తుడిపేస్తే ఎంత నీట్గా తుడిచిపోయి ఇంకక్కడ చూడండి బాగా లెక్కలేస్తామా, టక్కన సోషల్ సార్ వస్తాం నెక్స్ట్ పీరియడ్. మేమేం చేసేవాళ్ళం అంటే పలకలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళమే. ఎక్కడికి? కుళాయిల దగ్గరికి పెట్టి మొత్తం రుద్దేసేవాళ్ళం, దాన్ని నీట్గా కడిగి మళ్ళీ సోషల్కి మళ్ళీ రాసుకునేవాళ్ళం అనమాట. సోషల్ క్లాస్ అయిపోయింది, ఫుల్ 2 పక్కన రాసేస్తాం. మళ్ళీ టిక్ కొట్టద్ది, మళ్ళీ పోయి మళ్ళీ నీళ్ళ దగ్గర పోయి ఒక్కోసారి నీళ్ళు లేవనుకో చెమటతో తుడిచేవాళ్ళం అనమాట. చూసారా పలకల బ్యాచ్ అది. పలక మీద రాసిన అక్షరాలని నీళ్లతో కానీ చెమ్మతో కానీ తుడిస్తే ఎంత నీట్గా అయిపోద్దో, ఘోరమైన పాపం చేసిన మన బ్రతుకులు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే అంత నీట్గా కడిగేస్తాడు దేవుడు. ఆమెను చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. ఎంత చక్కగా ఎంత ఎక్కువగా కడుక్కుంటే అంత నీట్గా అయిపోద్ది పలక. మన బ్రతుకులు కూడా ప్రభు దగ్గర కన్నీరు విడిచి పశ్చాత్తాపడితే అంత నీట్గా అయిపోద్ది. ఆ తర్వాత ఇంకా ఆ పలక మీద అక్షరాలే కనబడినట్టు మన పాపాన్ని కూడా మన దేవుడు ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. అంటే దీని అర్థమేంటంటే తలే అమ్మా, మనం పోతూ ఉండగా మనం పడకుండా దేవుడే మనం నిలబెడతాడు. జీవితాంతం పెట్టే ఉంటాను కాదు తల్లే, ఆయన నిలబెట్టుకుంటాడు మనల్ని. ఒక టైం వచ్చేసరికి పిల్లవాడు పడతా లేస్తా ఒక రోజుకి ఎలా నిలబడిపోతాడో, నడుస్తాడో, అలా కొన్ని దినాలుగా మనల్ని అందరూ దేవుడు స్టాండ్గా నిలబెడతాడు. అది ఆయన పని. ఇప్పుడు చెప్పండి 3 చెప్పండి. ఏం చెప్పాను? 3 చెప్పండి. ఒకటే, మన దేవుని దగ్గర నిరంతర క్షమాపణ, క్షమించుటలో ఆయన లాంటి దేవుడు ఇంకొకడు లేడు. ఎప్పుడు వెళ్ళినా ఆయన దగ్గర క్షమాపణ సిద్ధంగా ఉంటుంది. రెండోది, ఆయన మన బలహీనతల మీద ఆయనే మనకు జయమిస్తాడు, మన దోషాలు అణిచివేస్తాడు, మనల్ని ఆయనే నిలబెడతాడు. ఇది మర్చిపోకూడదు. మూడోది, ఒక్కసారి ప్రభు క్షమించిన పాపాన్ని ఇక దేవుడు శాశ్వతంగా మర్చిపోతాడు. ఇక మన పాపాల జ్ఞాపకం ఉండవు. అంత ప్రేమగల దేవుడు తల్లే, అంత ప్రేమగల దేవుడు. కాబట్టి అటువంటి క్షమాగుణం కలిగిన ప్రేమగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం వెళ్ళరా దేవుడిని మంచిగా అర్థం చేసుకొని ప్రభు మీద ప్రేమ పెరగాలి. ఇప్పుడు నీకు తల్లే, నీకు దేవుడి మీద ప్రేమ పెరగాలి. ఇంతకుముందు భయపడ్డా మనం వేసేకి, ఇప్పుడు మనం ఆయన దగ్గరికి రావాలి, ఏడవాలి, కాళ్ళు పట్టుకోవాలి. ప్రభు ఎంత ప్రేమగల దేవుడువా తండ్రి, నా గురించి నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావా, ఎందుకు నేనంటే ఇంత ప్రేమ. ఆ ప్రేమతో మనము భక్తి చేయుదుము గాక, ఆ ప్రేమను బట్టి మనం భక్తి చేయుదుము గాక. దేవుని బిడ్డ,
గతంలో చేసిన పాపాలను బట్టి కానీ ఇప్పుడు చేస్తున్న పొరపాట్లను బట్టి కానీ మీరు ఎవరు కృంగిపోవద్దు, మీరెవ్వరు దుఃఖపడద్దు, మీరెవ్వరు దేవుని దూరం అయిపోవద్దు, కృంగిపోవద్దు. ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు విడిచి క్షమాపణ అడగండి. ఆయన క్షమాపణ అడిగిన మరుక్షణమే నిశ్చయంగా నిన్ను క్షమించి, నిశ్చయంగా నీ దోషాన్ని పరిహరించి, నిశ్చయంగా నీ మీద జాలిపడి, నీ పాపములు ఆయన వీపు వెనక్కి వేసుకొని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోకుండా నీ పాపం మీద ఆయనే నీకు జయమిచ్చి నిలబెట్టుకుంటాడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన పాపాలు దాచుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకుందాం, దేవుని ద్వారా క్షమించబడదాం, దేవుని దయలో పాపంలో పడిపోకుండా సాగిపోదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకోండి బిడ్డరా, కళ్ళు మూసుకోండి.